హలో ఫ్రెండ్స్, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కోసం ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే సింపుల్ ఐటమ్స్తో ఎంతో ఈజీగా డెకరేటివ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసెస్తో ఎంతో సతమతం అవుతూ ఉన్నారు కదా. పిల్లలతో ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ చేయిస్తే వాళ్ళకి కూడా చాలా రిలాక్సేషన్గా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. టుడేస్ వీడియో ఇంట్లోనే ఎంతో అందంగా టేబుల్ టాప్ డెకరేషన్ ఐటమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఇంట్లో పాడైపోయిన ట్రేస్ కానీ లేకపోతే ఇలాంటి ట్రాన్స్పరెంట్ ట్రేస్ కానీ ఉంటే మనం ఈ డెకరేషన్ ఐటమ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. షాప్స్లో కూడా ఇలాంటి ట్రాన్స్పరెంట్ ట్రేస్ మనకి అవైలబుల్ ఉంటాయి. నేను ఇక్కడ ఈ ట్రాన్స్పరెంట్ ట్రేని యూజ్ చేశాను. ట్రేని పాటింగ్ సాయిల్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఏదైతే మనం డిజైన్ అనుకున్నామో దానికి తగ్గట్టు మనం సాయిల్ని ఫిల్ చేసుకోవాలి. ట్రేలో సగం పార్ట్ ఎత్తుగా సగం పార్ట్ లోగా ఉండేలాగా మట్టిని వేసుకున్నాను. నా దగ్గర ఉన్న చిన్న సిరామిక్ హౌస్ని దీనికి యూజ్ చేశాను. మట్టిని హాఫ్ పార్ట్ ఎత్తుగా వేశాను కదా, దాని మీద ఈ హౌస్ని ప్లేస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మినియేచర్ గార్డెన్ ఐటమ్స్ అని మనకి షాప్స్లో అవైలబుల్ ఉంటాయి, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సక్కలెంట్ వెరైటీకి చెందిన ప్లాంట్స్ ఇలా మనకి చిన్న చిన్న పాట్స్లో షాప్స్లో అవైలబుల్ ఉంటాయి. వాటిని కూడా నేను ఒక 3 ఇందులో యూజ్ చేశాను. సక్కలెంట్ వెరైటీ ప్లాంట్స్ అయితే మనం వాటరింగ్ ఎక్కువ చేయక్కర్లేదు కాబట్టి ఇలాంటి వాటిలో వాటిని యూజ్ చేస్తే చాలా అందంగా కనపడతాయి. ఈ ప్లాంట్స్ అన్నిటినీ మనం సాయిల్లో ప్లాంటేషన్ చేసుకోవాలి. ఏ ప్లేస్లో పెడితే బాగుంటుందో అది చూసుకొని మనం ఈ ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేసుకోవాలి. నేను హౌస్కి 2 సైడ్స్ ప్లాంట్స్ వచ్చేలాగా, ఒకటి బయట వచ్చేలాగా ప్లాంట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు తీసుకునే ప్లాంట్స్ని బట్టి ఎలా ప్లేస్ చేస్తే బాగుంటుందో చూసుకొని పెట్టుకోవాలి. హౌస్ ఫెన్సింగ్ కోసం నేను ఇక్కడ పాప్సికల్ స్టిక్స్ని యూజ్ చేశాను. వాటిని హాఫ్ చేసి హౌస్ ఫెన్సింగ్ లాగా ప్లేస్ చేశాను. ఇలా 2 సైడ్ ఫెన్సింగ్ లాగా నేను వీటిని యూజ్ చేశాను. హౌస్ నుంచి బయటికి వేలాగా స్టోన్స్తో వేని క్రియేట్ చేశాను. ఇలా 2 సైడ్స్ స్టోన్స్ని పెట్టుకొని వేని కంప్లీట్ చేయడం కోసం వైట్ స్టోన్స్ని యూజ్ చేశాను. గ్యాప్స్ని కొంచెం ఫిల్ చేయడం కోసం సీ శాండ్ని యూజ్ చేశాను. కొంచెం షైనింగ్గా కనపడటం కోసం నా దగ్గర ఉన్న బ్లాక్ శాండ్ని కూడా యూజ్ చేశాను. హ్యాచ్మల్ టాయ్స్ ఉంటాయి కదా, వాటికి ఎగ్స్ వస్తాయి కదా, ఆ ఎగ్స్ బేస్ని నేను ఇక్కడ వాటర్ పాండ్ లాగా యూజ్ చేశాను. దాంట్లో కొన్ని స్టోన్స్ వేసి వాటర్ని కూడా వేస్తే మనకి వాటర్ పాండ్ లాగా కనిపిస్తుంది. ఈ వాటర్ పాండ్ని కవర్ చేయడం కోసం న్యాచురల్ స్టోన్స్ని యూజ్ చేశాను. ఇవి నేను బీచ్కి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకున్న స్టోన్స్. ఈ స్టోన్స్ని మనం ఈ వాటర్ పాండ్ని కవర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ పాండ్ ఏరియా అంతా కవర్ చేయడం కోసం స్టోన్స్ని యూజ్ చేశాను. మా పాప దగ్గర ఉన్న లిగో టాయ్స్ ఇంకా హ్యాచ్మల్ టాయ్స్లో వచ్చే చిన్న చిన్న యానిమల్స్ని నేను ఇందులో యూజ్ చేసుకున్నాను. ఈ 2 ర్యాబిట్స్ని నేను వాటర్ పాండ్ దగ్గర
ప్లేస్ చేసుకున్నాను. స్వీట్ హోమ్ సైన్ బోర్డ్ కోసం ఇక్కడ నేను న్యాచురల్ స్టోన్స్ని యూస్ చేశాను. వీటిని హాట్ గ్లూతో మనం పేస్ట్ చేసుకొని దానిపైన స్వీట్ హోమ్ అని పెయింట్స్తో రాసుకోవాలి. ఇలా టవర్ లాగా వచ్చేలాగా నేను సైన్ బోర్డ్ని క్రియేట్ చేశాను. పెయింట్స్ యూస్ చేసి ఆ సైన్ బోర్డ్ మీద స్వీట్ హోమ్ అని మనం పెయింట్ చేసుకోవాలి. ఇలా రాసుకున్నాక దానిపైన కొంచెం స్ప్రింకిల్స్ కూడా నేను యాడ్ చేశాను. క్రియేట్ చేసుకున్న సైన్ బోర్డ్ని ఇక్కడ వే స్టార్టింగ్లో మనం పెట్టుకుంటే చాలా అందంగా కనపడుతుంది. నా దగ్గర ఉన్న ఇంకొన్ని టాయ్స్ని, యానిమల్స్ని కూడా ఇందులో యాడ్ చేశాను. ఈ డెకరేటివ్ ఐటమ్ ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా మనకి చాలా అందంగా కనపడుతుంది. చూసారు కదా, ఇంట్లోనే ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా డెకరేటివ్ ఐటమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మా పాప అయితే ఇది చేస్తున్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేసింది. మరి మీరు కూడా మీ పిల్లలతో ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ చేయించి వాళ్ళతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఛానల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.